హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగమణి కుకింగ్ విత్ ఛానల్. ఈరోజు అయితే పిల్లలకి అటుకుల మిక్చర్ అయితే రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ముందుగా అయితే ఒక కప్పు అటుకులు అయితే తీసుకున్నాను. అలాగే గ్యాస్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టుకున్నాను. కడాయి అయితే హీట్ అయ్యాక అటుకులు అయితే వేస్తున్నాను. అవి అయితే బాగా వేగాలి, కలర్ అయితే చేంజ్ అవ్వాలి. చూడండి, అటుకులు అయితే కలర్ అయితే చేంజ్ అవుతున్నాయి. అవి అయితే చేంజ్ అయ్యాక నేనైతే పక్కకైతే తీసేసుకుంటాను. అలాగే అదే కడాయిలో అయితే ఆయిల్ అయితే పోస్తున్నాను. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు అయితే వేస్తున్నాను. అలాగే వేపుడు శనగపప్పు కూడా వేస్తున్నాను. మనకి కావాలితే వేరుశనగ గుళ్ళు కూడా వేసుకోవచ్చు, నేనైతే వేస్తలేదు. అవి అయితే వేగాక కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే అవి ఫ్రై అయ్యాకైతే కారం కూడా వేస్తున్నాను. అలాగే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అవి అయితే ఒకసారి అయితే కలపాలి. అవి అయితే కలిపిన తర్వాత నేను గ్యాస్ అయితే ఆఫ్ చేసేసి ముందుగా తీసుకున్న అటుకులు అయితే అందులో వేస్తాను. అవి అయితే వేసి ఒకసారి అయితే కలుపుకోవాలి. చూడండి, అటుకుల మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.